అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. మిత్రులారా, గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని అకృత్యాలకు అఘాయిత్యాలకు పాల్పడ్డదో ఫోన్ టాపిక్ వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అధికారుల వాంగ్మూలాలు మనం పేపర్లలో చదువుతూ ఉంటే తెలుస్తూ ఉంది. ఒకవైపు ఆర్థిక విధ్వంసం, లిక్కర్ స్కామ్ కానివ్వండి, లేదా మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క ఏ ఒక్క అంశం తీసుకున్నా కూడా అనేక అవినీతి ఉదంతాలు బయటికి వస్తూ ఉన్నాయి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ లాంటి సామాజిక టెర్రరిజం, అంటే సోషల్ టెర్రరిజం అని మనం పిలవచ్చు. ఈ సోషల్ టెర్రరిజంలో భాగంగా అనేక మంది రియల్టర్లు, బడా పారిశ్రామికవేత్తలు, నగల వ్యాపారులు, చివరికి భార్యాభర్తల సంభాషణలు కూడా విని వాళ్ళ వ్యక్తిగత విషయాలు తెలుసుకొని, వాళ్ళ ఆర్థిక లావాదేవీల విషయాలు తెలుసుకొని వాళ్ళను బ్లాక్ మెయిలింగ్కి గురి చేసినటువంటి ఈ పార్టీ ఎన్నికల్లో సైతం పోలీసు వాహనాల్లోనే డబ్బులు తరలించి ఆ రోజు ఎన్నికలు గెలవడం జరిగింది. ఈ విషయాన్ని అప్పట్లో అనేక మార్లు గొంతు చించుకొని చెప్పే ప్రయత్నం చేసినాం. ప్రజా సమస్యలపైన పోరాటం కోసం ఒక ఉద్యమాన్ని పిలుపునిస్తే తెల్లారే ఇంటికి పోలీసులు రావడం, అరెస్టులు చేయడం, ప్రజా సమస్యలపైన చర్చిస్తే లేదా ప్రశ్నిస్తే వెంటనే అక్రమ కేసులకు గురి చేయడం, వేధించడం, ప్రతిపక్షాలే లేకుండా చేయాలని ప్రయత్నం చేయడం. ఈరోజు ఏమైంది? ఈరోజు మీ పార్టీ అధికారంలో పోగానే మీ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది రెండు సార్లు రాజ్యసభలో ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి అనేక పదవులు అనుభవించిన వారందరూ కూడా ఈరోజు వేరే పార్టీలో చేయడానికి క్యూలు కడతా ఉన్నారు. అంటే అక్రమంగా తెచ్చుకున్నటువంటి అధికారం శాశ్వతం కాదు. అక్రమంగా మీరు సంపాదించిన డబ్బులు కూడా ఎన్నో రోజులు మీ దగ్గర మిగలవు. తొందరలోనే వీళ్ళ ఆస్తులు కూడా పోయే రోజు వస్తా నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నా. ఎన్నికల్లో పోలీస్ వాహనాల్లోనే డబ్బులు తరలించారంటే వాళ్ళు ఏ ఎలక్షన్లో ప్రజాస్వామ్యయుతంగా గెలిచారని మనం అనుకోవాలి. మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఏం చేస్తారు? ఆ పాత ఎన్నికలన్నీ రద్దు చేస్తారా? లేదా అక్రమాలకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిని వెంటాడి వెతికి మరి వాళ్ళకి శిక్షలు వేస్తారా అనేది మనం తొందరలోనే చూడాల్సి ఉంది. అయితే ఈ సందర్భంగా నేను ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. బీఆర్ఎస్ పాలనలో అనేక మంది ప్రతిపక్షాలకు సంబంధించిన పార్టీ నాయకులు కానివ్వండి, లేదా సామాజిక కార్యకర్తలు కానివ్వండి, ప్రజా సమస్యలపైన గొంతెత్తితే ఉక్కు పాదంతో అంచివేశారు, అనేక కేసులను పెట్టారు. ఈ కేసులన్నీ కూడా మీరు ఒక కమిటీ లాంటిది వేస్తారో, మరి ఇంకా ఏదైనా ప్రాసెస్ తీసుకుంటారో మీ ఇష్టం. కానీ వీటిలో జెన్యున్గా ఉన్నటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ప్రభుత్వం తొలగించి వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. దాంట్లో బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీకే చెందిన వాళ్లకు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల నిరసన వ్యక్తం చేసి తిరగబడ్డటువంటి నాయకులైనా ఉండొచ్చు. ఎవరు ప్రజాస్వామ్యయుతంగా ఆనాడు పోరాటాలు చేసి కేసుల పాలయ్యారో వాళ్ళందరిపైన కూడా వెంటనే కేసులు లిస్ట్ చేసే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఆ కేసులన్నీ ఎత్తివేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఆ రోజు ఉక్కుపాదంతో ఉద్యమాలను అణచివేసినటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, కేవలము అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుల కనుసైగలతో కేసులు బుక్ చేసి వేధింపులకు గురి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఒకవేళ ఆ విధంగా చేయగలిగితే మీ పాలనకే మంచి పేరు వస్తుంది, మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే చేయాలని కోరుతూ భారత్ మాతాకి జై.